The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Deuteronomy chapter 28 verse 10. నేటి దినం మన ధ్యానం కొరకై ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 10వ వచనం నుండి తీసుకొనబడినది. All people of the earth shall see that thou art called by the name of the Lord, and they shall be afraid of thee. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. The context of this promise is that the life journey of the man of God Moses was coming to an end. ఈ వాగ్దానం యొక్క సందర్భం ఏమిటంటే దైవజనుడైన మోషే తన జీవిత యాత్ర ముగింపుకు వచ్చిన సందర్భం. After explaining the whole law to the Israelites, ధర్మశాస్త్రం అంతా కూడా ఇశ్రాయేలీయులకు అతను వివరించిన తర్వాత, and he explained the blessings if they obey the law. ఒకవేళ వారి ధర్మశాస్త్రంకు లోబడినట్లయితే, పాటించినట్లయితే దాని వలన వచ్చే ఆశీర్వాదాలు ఏమిటో చెప్పాడు. And also he explained the curses of disobedience. అంతేకాకుండా ఈ ఆజ్ఞలను అవిధేయులవైతే దాని వలన వచ్చే శాపములు ఏమిటో చెప్పాడు. See, Finis Jennings Drake, he says that there are 21 blessings promised in Deuteronomy 28th chapter. ఫిన్నిస్ జెన్నింగ్స్ డేగ్ అనేటువంటి ఆ గొప్ప దైవజనుడు ఏమంటాడంటే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో 21 ఆశీర్వాదాలు ఉన్నాయంటాడు. So in this chapter, Moses is giving choice to them. కాబట్టి ఈ అధ్యాయంలో మోషే వారికి అవకాశాలు ఇస్తా ఉన్నాడు. The covenant God made with Israel has 3 major features. దేవుడు ఇశ్రాయేలుతో చేసినటువంటి ఈ వాగ్దానంలో నిబంధనలో 3 ప్రధానమైన లక్షణాలు ఉన్నాయి. What are they? అవేమిటి? Number 1, the law. మొదటిది ధర్మశాస్త్రము. Number 2, the sacrifice. రెండవది బలి అర్పణ. And number 3, the choice. ఎంపిక చేసుకోవడం, అవకాశాలు ఇవ్వడం. The idea behind the choice is that God was determined to reveal himself to the world through Israel. చూడండి, ఈ ఎంపిక చేసుకునే దాని వెనకాల ఉన్న దేవుని యొక్క ఆలోచన ఏమిటిదంటే దేవుడు ఇశ్రాయేలీయుల ద్వారా ఈ లోకానికి తను తానుగా ప్రత్యక్షపరచుకోవాలనుకున్నాడు. He would do this either by blessing them so that the world would know that only God could have blessed them. చూడండి, మరి లోకం అంతా కూడా దేవుడే వీరిని ఆశీర్వదించాడు అన్నట్లుగా వారి ద్వారా తెలియపరచడం కాకుండా, or by cursing them so that the world would know that only God could have cursed them and allowed them still to survive. లేదా వారిని శపించి కూడా వీరు దేవుని ద్వారానే శాపం వచ్చిందని అయినప్పటికీ కూడా వారు ఇంకా బ్రతికే ఉన్నారు, సజీవులుగా ఉన్నారని తెలియపరచబడినట్లు. Today too God is doing the same through the New Testament church. నేటి దినం కూడా నూతన నిబంధన సంఘం ద్వారా దేవుడు అదే పని చేస్తున్నాడు. The same truth is mentioned by Apostle Paul in Ephesians chapter 3 verse 10. ఇదే సత్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో అపోస్తలుడైన పౌలు కూడా వివరిస్తున్నాడు. To the intent that now unto the principalities and powers in heavenly places might be known by the church the manifold wisdom of God. Ephesians 3:10. ఎఫెసీ 3:10 చూడండి, మధ్య భాగంలో ఉంటుంది. సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి. Yes, his church, when we obey him and his statutes, ఆయన సంఘముగా ఆయన శాసనములను ఆయన మాటలకి మనం లోబడినప్పుడు what glory God gets, ఎంత మహిమ వస్తుంది దేవునికి. and also what glory we can enjoy even on this earth. అంతేకాకుండా మనం కూడా ఈ భూమి మీద ఉండగానే ఆ మహిమను ఏ విధంగా అనుభవించగలం. God's purpose in blessing Israel was greater than just enriching the nation for its own sake. దేవుడు ఇశ్రాయేలీయులని ఆశీర్వదించడంలోని ఉద్దేశము తన నామము నిమిత్తమే వారిని సంపన్నులుగా చేయడం. And it is not only that, అంతేకాకుండా he intended to glorify himself through blessing them. వారిని ఆశీర్వదించుట ద్వారా తనను తాను మహిమ పరచుకోవడానికి. Today's promise stresses the same truth. నేటి దిన వాగ్దానం కూడా అదే సత్యాన్ని మనకి నొక్కి వక్కానిస్తుంది. All people of the earth shall see that thou art called by the name of the Lord. Deuteronomy 28:10. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 10వ వచనం ప్రకారం భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు that will bring honor to God among their neighbors. కాబట్టి వారి ఇరుగు పొరుగు వారి మధ్య కూడా దేవునికి ఘనత వస్తుంది. We are created for his glory
as it is written in Isaiah 43:7. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన ప్రకారం మనము ఆయన మహిమ నిమిత్తమే సృష్టించబడ్డాం. Therefore, let us always ask ourselves, am I doing this for the glory of God? కాబట్టి మనం కూడా ఎల్లప్పుడూ నేను చేసేది దీని వలన దేవునికి మహిమ వస్తుందా? Will my talk bring glory to God? నా మాటలు దేవునికి మహిమ తెస్తున్నాయా? And so on, we have to question ourselves. ఆ విధంగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. When the head Lord Jesus Christ is glorified, automatically the body, the church also will be glorified. శిరస్సు అయ్యున్న యేసుక్రీస్తు ప్రభు మహిమపరచబడుతున్నప్పుడు మరి దేహము శరీరంగా పిలువబడే సంఘానికి ఇక దానంతట అదే మహిమ కలుగుతుంది. Now, when people see that you are bearing the name of such God, ఇప్పుడు they fear you. అలాంటి దేవుని నామమును భరిస్తున్నావని ప్రజలు చూసినప్పుడు వారు నీకు భయపడతారు. The church is like a terrible army with banners. సంఘం అనేది చూడండి ఎంతో ధ్వజాలు పట్టుకున్నటువంటి ఒక భయంకరమైన సైన్యం లాంటిది. Solomon writes in his song in chapter 6 verse 10, సొలొమోను పరమగీతముల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం రాస్తున్నాడు. Who is she that looketh forth as the morning, fair as the moon, clear as the sun, and terrible as an army with banners? సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? When Laban could see God with Jacob, he was afraid of harming him. ఎప్పుడైతే లాబాను దేవుడు యాకోబుతో కూడా యాకోబుకి తోడై ఉండట చూచినప్పుడు భయపడ్డాడు. ఆయన కీడు చేయ విషయంలో భయపడ్డాడు. That's what we read in Genesis 31:29. ఆదికాండం 31వ అధ్యాయము 29వ వచనంలో ఆ మాట చదువుతాం. Also we read in Joshua chapter 2. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో కూడా ఒక మాట చదువుతాం. If we read from verses 9 to 11, 9 నుండి 11 వచనాల్లో చదివితే Rahab is telling the spies. రాహాబు ఆ వేగుల వారితో చెప్తా ఉంది. Joshua 2:9 to 11. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు. I know that the Lord hath given you the land, and that your terror is fallen upon us, and that all the inhabitants of the land faint because of you. For we have heard how the Lord dried up the water of the Red Sea for you, when ye came out of Egypt, and what ye did unto the two kings of the Amorites, that were on the other side of Jordan, Sihon and Og, whom ye utterly destroyed. And as soon as we heard these things, our hearts did melt, neither did there remain any more courage in any man because of you. For the Lord your God, He is God in heaven above and in earth beneath. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసెను. యొర్దాను తీరముననున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యమేమాత్రము ఉండదు. We can see clearly here that when the people of Jericho heard about the Lord leading the Israelites, they glorified God and they feared the Israelites. ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాం యెరికో ప్రజలు ఎప్పుడైతే దేవుడు తన ప్రజలను ఇశ్రాయేలుని నడిపిస్తున్నాడు అని వాళ్ళు గమనించారో ఆ ఇశ్రాయేలు ప్రజలకి వాళ్ళు భయపడ్డారని ఉంది. So what principle we are learning here? కాబట్టి ఇక్కడ మనం ఏ నియమాన్ని నేర్చుకుంటున్నాం? When we do things for the glory of God, దేవుని మహిమ కొరకై మనం చేసినప్పుడు then God will be with us. అప్పుడు దేవుడు మనతో కూడా ఉంటాడు. When people see God with us, they fear us. ఇంకా దేవుడు మనతో కూడా ఉండుట ప్రజలు చూసినప్పుడు భయపడతారు వాళ్ళు. Then God will get the glory. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. And we also will be blessed in all aspects. మనం కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతాం. All these things will start obeying the word of God. మరి ఇవన్నీ కూడా దేవుని మాటకి లోబడుట అక్కడ నుండి ఆరంభమవుతాయి. So let us take a decision to obey the Lord at all costs. కాబట్టి ఎంత క్రయమైనా కానీ మనం దేవుని మాటకి విధేయత చూపుదాం అనేటువంటి తీర్మానం చేసుకుంటాం. Thus may God lead us for His glory and for our blessings. ఆ విధంగా చేయటం వలన దేవుని మహిమ కొరకును అలాగే మనకి ఆశీర్వాదకరంగా ఉండును గాక. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Please don't forget to go through the slides that are there at the end of the video. దయచేసి ఈ వీడియో యొక్క చివరి భాగంలో ఈ స్లైడ్స్ కొన్ని వేస్తున్నాం, అవి దయచేసి చూడడం మర్చిపోకండి.
God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.